హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఈ పాలకూరలో మనకు శరీరానికి కావలసిన బోలెడు పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కే, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి మనం క్రమం తప్పకుండా పాలకూరను ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుండి విముక్తి పొందవచ్చు. ముందుగా మనం పాలకూరను ఈ వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన పాలకూరను 2-3 సార్లు వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. కుక్కర్ తీసుకొని మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరను ఆ కుక్కర్లో వేసుకోవాలి. 1/2 అవర్ నానబెట్టిన కందిపప్పును, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, మనకు పులుపుకు సరిపడా చిన్న చింతపండు ముక్కని వేసుకొని ఉడికే వరకు ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. అందులోనే కొంచెం పసుపు వేసుకొని కుక్కర్కి మూత పెట్టుకోవాలి. ఈ కుక్కర్ని మనం స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి. కుక్కర్ని స్టవ్ మీద పెట్టి మళ్ళీ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం వేసి మళ్ళీ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకొని సైడ్కు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం పోపుకి సిద్ధం చేసుకోవాలి. ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి ఆ తర్వాత పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వెల్లుల్లి వేసి వెల్లుల్లి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక్కసారి మిక్స్ చేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత మనం ఉడికించుకున్న పాలకూర పప్పును ఈ పోపులో వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ యమ్మీ పాలకూర పప్పు రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.